నమస్కారం క్యూకే న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ప్రపంచ కృత్రిమ మేధ కేంద్రంగా భారత్ వేగంగా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్న ఆయన ఏఐ రంగం దేశ భవిష్యత్తును మలిచే శక్తిగా మారిందన్నారు. భారత యువతలో అపార ప్రతిభ ఉందని, సరైన దిశానిర్దేశంతో ప్రపంచ స్థాయి సాంకేతికతను అభివృద్ధి చేయగల సామర్థ్యం ఉన్నదని చెప్పారు. ఇండియా ఏఐ మిషన్ ద్వారా స్టార్టప్లకు విస్తృత ప్రోత్సాహం అందిస్తున్నామని, దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని వివరించారు. ముఖ్యంగా మాతృభాషల్లో డిజిటల్ సేవలు అందించగలిగే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడం భారత ప్రత్యేకతగా నిలుస్తుందని అన్నారు. ఏఐ అనేది మానవాళికి సేవ చేయడానికి ఉపయోగపడాలని, మానవులను భర్తీ చేసే సాధనంగా మారకూడదని స్పష్టం చేశారు. ప్రపంచంలోని టాప్ 3 ఏఐ సూపర్ పవర్లలో భారత్ స్థానం సంపాదించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. డేటా సెక్యూరిటీ, నైతిక వినియోగం, పారదర్శకత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. భారత్ సాంకేతిక రంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని మోదీ వ్యాఖ్యానించారు. भी एक ट्रांसफॉर्मेटिव पावर है। दिशाहीन हुई तो डिसरप्शन, सही दिशा मिली तो सॉल्यूशन। एआई को मशीन सेंट्रिक से ह्यूमन सेंट्रिक कैसे बनाएं, संवेदनशील और उत्तरदायी कैसे बनाएं, यही इस ग्लोबल एआई इंपैक्ट समिट का मूल उद्देश्य है। साथियों, भारत एआई को किस दृष्टि से देखता है, उसका स्पष्ट प्रतिबिंब इस समिट की थीम में है। सर्वजन हिताय, सर्वजन सुखाय, वेलफेयर फॉर ऑल, हैप्पीनेस ऑफ ऑल, यही हमारा बेंचमार्क है। एआई के लिए इंसान सिर्फ डेटा पॉइंट न बन जाए, इंसान सिर्फ रॉ मटेरियल तक सीमित न रह जाए, इसलिए एआई को डेमोक्रेटाइज करना होगा, इसे इंक्लूजन और एम्पावरमेंट का माध्यम बनाना होगा, और विशेष रूप से ग्लोबल साउथ में। साथियों, हमें एआई को ओपन स्काई भी देना है। తెలంగాణ మంత్రుల ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, అధిష్టానం పిలిస్తే ఢిల్లీకి వెళ్లడం సహజమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర నాయకత్వంతో చర్చలు జరపడం రాజకీయ ప్రక్రియలో భాగమని అన్నారు. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ఉండి ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి స్థిరమైన ప్రగతి సాధించలేదని విమర్శించారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ పాలన సాగిస్తున్నామని, కేంద్రంతో సమన్వయం అవసరమైతే వెనుకాడబోమన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఫామ్ హౌస్ రాజకీయాలు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రజల సమస్యలపై దృష్టి సారించి పని చేస్తుందని తెలిపారు. ఢిల్లీ పర్యటనలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, రాష్ట్రాభివృద్ధి కోసం మాత్రమేనని వివరించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చర్చలు జరిపి రాష్ట్రానికి లాభదాయక నిర్ణయాలు తీసుకురావడమే లక్ష్యమన్నారు. విమర్శల కంటే అభివృద్ధి ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఎనీ టైం సమన్ చేసి పిలిచేటువంటి హక్కు ఉంటుంది. బరాబరుగా కలుస్తాం, బరాబరుగా ప్రజా పరిపాలన అందిస్తూ ఉన్నాం. మేము చెప్పిన మాటలు ముందుకు తీసుకుపోతాం. ఎవరు ఎన్ని మాట్లాడినా ఫలితాలు మీ ప్రతిపక్ష బాధ్యతను ఏ విధంగా విఫలమైనదో చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కేంద్రం నుంచి బీజేపీ నిధులు తేవడంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న అంశాన్ని తెలంగాణ ప్రజలు గమనించినారు. ఇవన్నీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇంకా మరింత ప్రజలకు ముందుకు పోయే విధంగా సమీక్షించుకోవడం అనేటువంటి ఒక నేషనల్ పార్టీగా తప్పకుండా. తెలంగాణలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరుపై సమగ్ర చర్చల కోసం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పలువురు మంత్రులు ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ అధిష్టానం పిలుపు మేరకు జరుగుతున్న ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ సమీక్షించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, మంత్రివర్గ విస్తరణ అంశాలు ప్రధాన చర్చలుగా ఉండనున్నాయి. పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, గ్రాస్ రూట్ స్థాయిలో కార్యకర్తలను చైతన్యవంతం చేయడం లక్ష్యంగా చర్యలు తీసుకోనున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా కీలక నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును జాతీయ నాయకత్వం సమీక్షించడం ద్వారా పరిపాలనలో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ భేటీ తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలకు కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 24న ఆర్టీసీ జేఏసీ చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉచిత బస్సు పథకం వల్ల ఆర్టీసీపై పడుతున్న ఆర్థిక భారంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ల పునరుద్ధరణ, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లింపులు, పీఆర్సీ అమలు వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ స్పందన ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పెరుగుతున్నాయని, వాటిని నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఉచిత బస్సు పథకం వల్ల వచ్చిన నష్టాలను స్పష్టంగా వెల్లడించాలన్నారు. కార్మికుల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థ బలహీనపడితే సామాన్యులకు ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరించారు. ఆర్టీసీ బలోపేతం కోసం ప్రభుత్వం చర్చలకు ముందుకు రావాలని సూచించారు. మనస్ఫూర్తిగా తెలంగాణ జాగృతి తరఫున మీకు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి వాళ్ళ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ఒక మాట చెప్పింది. మరి అప్పటి నుండి కూడా తెలంగాణ జాగృతి ఈ బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చివరి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేటటువంటి బడ్జెట్లన్నీ కూడా మరి ఎన్నికల బడ్జెట్ లాగా చాలా ప్రెజర్లో పెట్టే బడ్జెట్స్ అవుతాయి కాబట్టి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఒక్కొక్క హామీని కూడా మేము వారికి గుర్తు చేసే విధంగా మా కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా నిన్న మహిళల అంశంతో ప్రగతి భవన్ను ముట్టడించినాం. ఇవాళ ఒక అంశంతో వచ్చినాం. వరుసగా 26వ తారీఖు వరకు ఒక్కొక్క ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి గుర్తు చేసేటటువంటి కార్యాచరణ జాగృతి తీసుకున్నదని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. మరి అందులో ప్రధానమైనది మన తెలంగాణ ఉద్యమంలో కూడా ఎట్లా అయితే సింగరేణి కార్మికులు బొగ్గు దవ్వడం బంద్ చేస్తే ప్రభుత్వం ఉలికిపడిందో, సకల జనుల సమ్మెలో ఆర్టీసీ పయ్య ఆగితే కూడా ప్రభుత్వం అదేవిధంగా భయపడినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఆర్టీసీ అనేటటువంటిది తెలంగాణ ఉద్యమ సాధనలోనే కాదు, ఇవాళటి వరకు కూడా పేదవాడికి రవాణా సౌకర్యానికి సంబంధించి ఆర్టీసీ మీదనే డిపెండ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి అటువంటి ఆర్టీసీని కంపల్సరీ ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ సర్కారు బిల్లు పెట్టింది. అది అక్కడ బీజేపీ గవర్నర్ గారు వారు అడ్డుకోవడం జరిగింది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందు మీరు పదే పదే చెప్పారు, మేము అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పారు. మీరేమి కొత్తగా చేసే అవసరం లేదు. ఆల్రెడీ బిల్లు గవర్నర్ దగ్గర రెడీగా ఉంది, ఉభయ సభల్లో పాస్ అయ్యి గవర్నర్ గారి దగ్గర ఉన్నది. దాన్ని త్వరితగతిన పాస్ చేయించాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది జరిగితే తక్షణమే ప్రభుత్వ సంస్థగా ఆర్టీసీ మారిపోతుంది, ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా లాభం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. ఏంటంటే ఆర్టీసీ నాయకులంటే వారియర్సు, ఆర్టీసీ కార్మికులకు కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నేను నోటితో తీస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం. కానీ 2.5 సంవత్సరాలు అయింది, వారి గుండెల్లో గాయమవుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కన్ను తిప్పి కూడా చూడనటువంటి పరిస్థితి ఇవాళ ఆర్టీసీలో ఉన్నది. ఆర్టీసీ కార్మికులు పెరిగినటువంటి పని ఒత్తిడితోని ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టారో దాంతోని ఆక్యుపెన్సీ రేషియో 2-3 పెరగడం జరిగింది. దానితోని పని ఒత్తిడి పెరిగింది. సాధారణంగా 6 నుంచి 8 గంటలు చేస్తేనే లేబర్ చట్టాలు మరి బ్రేక్ ఇవ్వాలని చెప్తారు. కానీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం 16 నుంచి 18 గంటలు పని చేపిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే వారిని ఆదుకునేటటువంటి ఆలోచన చేయడం లేదు. ఆ శ్రమ దోపిడీ విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్టీసీకి లేబర్ చట్టాలు ఖచ్చితంగా వర్తిస్తాయి, వర్తింపజేయాల్సిందే. మరి ఆర్టీసీలో లేబర్ చట్టాలు లేకుండా, కనీస గౌరవం లేకుండా, కార్మికులకు మర్యాద లేకుండా జరుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి దుగ్గు రాజేందర్ గారని ఆర్టీసీ నాయకులు అనేక మందిని ఏదైతే ఈ ప్రభుత్వం పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అన్యాయంగా ఏదైతే కార్మికులను తీసివేయడం జరిగిందో పనిలో నుండి, వారిని తిరిగి పెట్టడం కోసం జాగృతితో కలిపి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకుడు. మరి వారి నాయకత్వంలో దాదాపు 300 మందికి తిరిగి ఉద్యోగం ఇప్పించుకోగలిగినాం. మేము ఆర్టీసీని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు చిన్న చిన్న వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తూ మెషిన్లు టికెట్ ఇష్యూ మెషిన్ పనిచేయకపోతే ఆ ఫాల్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ కొన్నవాడిది ఉంటుంది. కానీ ఆ కోపం కండక్టర్ మీద చూపించి కండక్టర్ని తీసివేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఇటువంటి చర్యలకి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. డ్రైవర్లకు కూడా అదే పరిస్థితి. 16 నుంచి 18 గంటలు వర్క్ చేయించి వారిని స్ట్రెస్ చేసి హార్ట్ అటాక్లతో చనిపోతున్నటువంటి కార్మికులను కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం చిన్నప్పుడు మీ అందరు గుర్తుండుంటుంది బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ అనేటటువంటిది ఉండేది. ఆ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ని బీఆర్ఎస్ హయాంలోనే ఆ మొత్తం కూడా బస్ బాడీ బిల్డింగ్ని కర్ణాటకలో దవన్గిరి ప్రాంతానికి తరలించడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ మన దగ్గర ఉండే 2 బస్ బాడీ బిల్డింగ్ యూనిట్లు కూడా మూతపడినటువంటి పరిస్థితి. ఉప్పల్ ఒకటి, మియాపూర్ ఒకటి, 2 కూడా మూతపడినటువంటి పరిస్థితి. అంటే ఆర్టీసీ ఏదైతే స్వతంత్రంగా వాళ్ళకుండే ఇంజనీర్లతో బయట నుండి తెచ్చుకున్న ఇంజన్స్లతో కట్టేటటువంటి బాడీని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఈ సంస్థలో మరి ఎన్నికల మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 14లో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం మేము విలీనం చేసుకుంటామని. కానీ ఇంతవరకు కూడా వాళ్ళతో మాట్లాడతలేనటువంటి పరిస్థితి. పాపం కార్మికులు వేచి చూసి సమ్మె అనౌన్స్ చేశారు, సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మె నోటీస్ ఇస్తే ఆర్టీసీ ఎండీ గారు రాలేదు. కానీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు, కోదండరామ్ సారు, దేవరకద్ర ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి గారు, మసూదన్ రెడ్డి గారు చర్చల్లో పాల్గొని త్వరలోనే పరిష్కారం చేస్తాం, ఇండియా పాకిస్తాన్కి యుద్ధం అవుతుంది, వార్ అవుతుంది, మీరు బంద్ చేయండి అని చెప్పారు. అంటే బంద్ పెట్టారు. కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం మళ్ళీ బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్టుపై మంత్రి వివేక్ స్పందిస్తూ చట్ట ప్రకారమే పోలీసులు చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఎంపీ, మంత్రి వాహనాలపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించకుండా గుండాగిరి చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటుందని స్పష్టం చేశారు. గతంలో అధికార దుర్వినియోగం జరిగిన ఘటనలు గుర్తు చేశారు. తాము ఎప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేయలేదని, చట్ట పరిరక్షణే తమ లక్ష్యమన్నారు. అరెస్టును రాజకీయంగా చూపించడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎవరు ఎంత పెద్ద నాయకుడైనా చట్టం ముందు సమానమని వ్యాఖ్యానించారు. వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు, పోలీసు డెఫినెట్లీ. ఎందుకంటే ఇట్లాంటి గుండారాజు ఎంపీ మీద, మినిస్టర్ గారి మీద, ఇంకా పోలీస్ పర్సనల్స్ వాళ్ళు కూడా ఇంజూర్ అయినారు. ఇలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో పోలీస్ చట్టం ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. నేను ఈ 2.5 సంవత్సరాలలో చెన్నూరు నియోజకవర్గంలో ఒక్క టీఆర్ఎస్ నాయకుడిని నా అరెస్ట్ చేసినాము, నా రేడ్ చేసినాము, నా ఏదైనా అధికారం దుర్వినియోగం ఎప్పుడు చేయలేదు. కానీ బాల్క సుమను 5 సంవత్సరాల క్రితము మున్సిపల్ ఎలక్షన్స్ కాకుండా చూసినాడు. ఎలక్షన్స్ కాకుండా దబాయించి విత్డ్రా చేపించి ఇతర పార్టీలను పైసలు ఇష్టం వచ్చినట్టు సెటిల్మెంట్ చేసుకొని ఆయన ప్రజాస్వామ్యంని కూలీ చేసినాడు. ఆయన ఈరోజు ఈ సంవత్సరము అన్ని చోట్ల ప్రాపర్గా ఎలక్షన్స్ జరిగినాయి ప్రజాస్వామ్యంగా. అందు గురించి వాళ్ళు సిపిఐతో పొత్తు పెట్టుకున్నారని ఖైతాన్పల్లిలో కూడా వాళ్ళు గెలిచినారు. నిజంగా అధికార దుర్వినియోగం ఉంటే ఇవన్నీ ఉంటుండేనా? సో వారు ఆలోచించుకోవాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తాము బీఆర్ఎస్ లాగా ఫామ్ హౌస్ రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. జాతీయ పార్టీగా కాంగ్రెస్ అధిష్టానం పిలిస్తే ఢిల్లీకి వెళ్లే హక్కు తమకు ఉందని చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో సెక్రటేరియట్ కు రాకుండా ఫామ్ హౌస్ నుంచే పాలన సాగించారని విమర్శించారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వ్యక్తిగత రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న అన్యాయాలను ప్రజలకు వివరించేందుకు పార్టీ బలోపేతానికి ఢిల్లీ పర్యటనలు అవసరమని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారని ఇది ప్రజాపాలనపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విమర్శల కంటే ప్రజల సేవ ముఖ్యమని, ప్రజల కోసం మరింత సమర్థంగా పనిచేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఎనీ టైం సమన్ చేసి పిలిచేటువంటి హక్కు ఉంటుంది. బరాబరుగా కలుస్తాం, బరాబరుగా ప్రజా పరిపాలన అందిస్తూ ఉన్నాం. మేము చెప్పిన మాటలు ముందుకు తీసుకుపోతాం. ఎవరు ఎన్ని మాట్లాడినా ఫలితాలు మీ ప్రతిపక్ష బాధ్యతను ఏ విధంగా విఫలమైనదో చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కేంద్రం నుంచి బీజేపీ నిధులు తేవడంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న అంశాన్ని తెలంగాణ ప్రజలు గమనించినారు. ఇవన్నీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇంకా మరింత ప్రజలకు ముందుకు పోయే విధంగా సమీక్షించుకోవడం అనేటువంటిది ఒక నేషనల్ పార్టీగా తప్పకుండా. ఎన్సీపీ నేత రోహిత్ పవార్, అజిత్ పవార్ విమాన ప్రమాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదం వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. ప్రమాదానికి గురైన విమానం విఎస్ఆర్ సంస్థ యజమాని రోహిత్ సింగ్ కు టీడీపీ నాయకులకు సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ఇటీవల రాజస్థాన్ లో జరిగిన రోహిత్ సింగ్ కుమారుడి వివాహానికి రామ్మోహన్ నాయుడు హాజరైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రమాదంపై నిష్పక్షపాత విచారణ జరుగుతుందని తమకు నమ్మకం లేదన్నారు. విచారణ పూర్తయ్యే వరకు రామ్మోహన్ నాయుడిని ఏవియేషన్ మంత్రిత్వ శాఖ నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. విమాన ప్రమాదం దర్యాప్తు సంస్థలపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. రోహిత్ పవార్ ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ అంశంపై అధికారిక స్పందన కోసం అన్ని వర్గాలు ఎదురు చూస్తున్నాయి. For VSR's owner's son's wedding, then we feel that investigation may not go in the right direction.
So looking at that, you being from that party, you can take some other responsibility, but you being here, we feel the investigation will not go in the right direction. That's the reason why we feel he should not be there at that post when this investigation is on. మున్సిపల్ చైర్మన్ గా ముస్లిం మహిళను ఎంపిక చేయడంపై వచ్చిన విమర్శలకు కాంగ్రెస్ నేతలు సమాధానం ఇచ్చారు. ఎన్నికల సమయంలో హిందూ మహిళను చైర్మన్ చేస్తామని చెప్పినా ప్రజలు తమకు 30 వార్డులో కేవలం 5 మాత్రమే గెలిపించారని గుర్తు చేశారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ముస్లిం మహిళను చైర్మన్ గా ఎంపిక చేశామని తెలిపారు. ఇది ప్రజల అభిష్టం మేరకే తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. మతం ఆధారంగా రాజకీయాలు చేయడం తమ విధానం కాదన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం ప్రజాస్వామ్య ధర్మమని పేర్కొన్నారు. సామాజిక సమతుల్యత, సమాన అవకాశాలు ఇవ్వడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ నిర్ణయం మైనార్టీలకు న్యాయం చేసినట్లేనని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మున్సిపల్ పాలనలో అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. హిందూ మహిళకు వాదనను ప్రజలే అంగీకరించలేదు. ఒక రకంగా చూడాలంటే ఇవాళ గతంలో 8 మంది మైనారిటీలు కౌన్సిల్లో ఉంటే ఈసారి 10 మంది మైనారిటీలు కౌన్సిల్లో ఉన్నారు. ప్రజలు ఆ రకంగా తీర్పునిస్తే ప్రజల తీర్పును విరుద్ధంగా ప్రజాప్రతినిధులు మేము వ్యవహరిస్తే, ప్రజల సెంటిమెంట్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాకు భవిష్యత్తే ఉండదు. ఎంపీ చామల కిరణ్ కుమార్ బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. గత 10 ఏళ్లుగా ఫామ్ హౌస్ పాలన సాగించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రజాపాలన గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీగా అధిష్టానంతో చర్చలు జరపడం సహజమని చెప్పారు. ఢిల్లీ పర్యటనలు రాజకీయంగా విమర్శించడం తగదన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ కు మైండ్ బ్లాక్ అయిందని ఎద్దేవా చేశారు. ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని ఫలితాలు స్పష్టంగా చూపించాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ప్రతిపక్షం విమర్శలు చేయడం సహజమే కానీ ప్రజా తీర్పును గౌరవించాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేస్తామని ఎంపీ చామల స్పష్టం చేశారు. నాగార్జున సాగర్లో ఉన్నటువంటి బుద్ధవనం నిజంగా అక్కడ పోతే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు మనశ్శాంతి, తర్వాత నిమగ్నత అన్నీ కూడా బుద్ధిస్టులకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నాగార్జున సాగర్తో పాటు ఈరోజు మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సెంటర్లో కూర్చున్నాం. ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి కావాల్సినవన్నీ కూడా అంబేద్కర్ గారి సందేశాన్ని, వారి జీవిత చరిత్రని, వారు చూపించిన మార్గాన్ని డిస్ప్లే చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ముందు తీసుకొని పోతా ఉంది. దిల్ రాజు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినీ పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం నిర్మాతకు విలువ తగ్గిందని అభిప్రాయపడ్డారు. నిర్మాత అంటే ఇచ్చేవాడని, పెట్టుబడులు పెట్టి సినిమాను నిలబెట్టే వ్యక్తి అని పేర్కొన్నారు. అయితే ఈ రోజుల్లో తీసుకునే వారే ఇచ్చిన వారిని శాసించే స్థాయికి చేరారని వ్యాఖ్యానించారు. సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుకు సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఇండస్ట్రీలో మారుతున్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతల పాత్రను గౌరవించాలని, పరిశ్రమలో సమతుల్యత అవసరమని సూచించారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినీ పరిశ్రమలో నిర్మాణ వ్యవస్థపై మళ్లీ చర్చ మొదలైంది. నిర్మాతనే కానీ ఆ రోజుల్లో నిర్మాత అంటే అట్లూరి పూర్ణచంద్ర గారు లాంటి నిర్మాత అంటే ఇచ్చేవాడు, అందరూ తీసుకునే వాళ్ళే ఈరోజు ఇచ్చేవాడిని శాసించే లెవెల్లో ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఉంది. ఒక నిర్మాతకి ఉండాల్సిన క్వాలిటీస్ వారి లాంటి నుంచి దూరం నుంచి, వారితో నాకు పరిచయం లేదని చెప్పాను, ఒక రామానాయుడు గారు, పూర్ణచంద్రరావు గారు, కెఎస్ రామారావు గారు, వీళ్ళందరూ ఒక సీనియర్ నిర్మాతలు. మాకంటే ముందు ఒక నిర్మాతగా వాళ్ళు ఎలా ఉన్నారో చూసి అవి అలవాటు చేసుకొని నేను నా మొదటి సినిమా నుంచి సినిమాలు తీయడం ప్రారంభించాను. సో దానికి మాలాంటి జనరేషన్కి వాళ్ళు ఒక దారి చూపించిన నిర్మాతలు. 87 సినిమాలు కంప్లీట్ చేసిన అట్లూరి పూర్ణచంద్రరావు గారు తొందరలోనే వారి సమర్పణలో నేను ఒక చిత్రాన్ని నిర్మిస్తాను. అది వారికి నేను ఇచ్చే గిఫ్ట్. అది కూడా విలువలతో కూడుకున్న సినిమా. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.